హాయ్ అండి అందరికీ. చాలా ఫ్రాక్స్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం కొంచెం క్లాత్ మిగులుతూ ఉంటుంది. అదేవిధంగా నా దగ్గర మిగిలిన క్లాత్ అయితే ఒక 3-4 ఇయర్స్ పాపకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ వచ్చేసి బాటమ్ కోసం, ఈ గోధుమ కలర్ క్లాత్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను. మెజర్మెంట్స్ వచ్చేసి 12 ఇంచెస్ అండి బాడీ పార్ట్కి. 11 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 12 ఇంచెస్ పెడుతున్నాను ఖర్చుతో కలిపి. షోల్డర్ దగ్గర వేస్ట్ దగ్గర కాస్త ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి 12 ఇంచెస్ పెట్టాను. నెక్ షోల్డర్ కలిపి 4, అలాగే ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 4.5 పెట్టానండి. ఇది ఎవరికైనా ఒక 5 ఇయర్స్ బిలో వారికి ఎవరికైనా సెట్ అయిపోతుంది. కాస్త చెస్ట్ దగ్గర అడ్డ దగ్గర మెజర్మెంట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ అండి నేను పెట్టిన పాపకైతే. స్కేల్ అంతా వెడల్పుతో అయితే మార్జిన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేయట్లేదండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 1/2 ఇంచ్ అయితే పెడుతున్నాను. బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ 2 ఇంచెస్ పెడుతున్నాను. ఆ నెక్ లెంగ్త్ వచ్చేసి 3.5 అండి. ఇక్కడ మీరు కావాల్సిన షేప్లో అయితే డ్రా చేసుకోండి. నెక్ ఇలా డ్రా చేశాక ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ ఒకసారి ఎందుకు కట్ చేయలేదంటే ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టాలనుకున్నాను, మళ్ళీ దాన్ని మోడల్ అయితే చేంజ్ చేశానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ పైన పెట్టి యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసేయండి. ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం 1 ఇంచ్ పెట్టి అయితే కర్వ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు, బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ అండి. నెక్స్ట్ నెక్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 2 ఇంచెస్ లెంగ్త్ తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ లెంగ్త్ తీసుకొని దాన్ని ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలండి. ఆ బాక్స్ దగ్గర నుంచి కిందకి ఒక 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్తో ఒక షేప్ అనేది గీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ పాట్ షేప్ ఇస్తున్నాను. మీరు ట్రయాంగిల్ కానీ పాట్ నెక్ కానీ ఇంకేదైనా మీ ఇష్టం వచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా అయితే షేప్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. రెండింటిని కట్ చేశాక కాస్త వేస్ట్ దగ్గర క్రాస్కి అయితే ఒక 1 ఇంచ్ గ్యాప్ అయితే మార్జిన్ చేసుకొని కట్ చేయండి. మనకి వేస్ట్ దగ్గర బాగా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని అయితే ఒరిజినల్ పీస్ పైన పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ ఓన్లీ బాడీ పార్ట్స్కి మాత్రమే సరిపోతుందండి, అంటే ఒక 1/2 మీటర్ ఉంది. నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే వేస్ట్ క్లాత్ పెట్టుకోండి. వేస్ట్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి, ఆ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి నెక్ చుట్టూరు ఒక స్టిచ్ చేసి రివర్స్ చేసామంటే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా అంతేనండి. ఫస్ట్ వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసాను. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం వీడియో క్లిప్ అయితే చేశాను చూడండి. ఎప్పుడైనా సరే ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ అనేది పైకి రాకుండా లోపల నుంచి లైనింగ్ లోపలికి లాక్కుంటూ స్టిచ్ చేయండి. అప్పుడు లైనింగ్ అనేది పైకి కనపడకుండా బాగుంటుంది. ఫిట్టింగ్ కానీ షేప్ కానీ నీట్గా వస్తుంది. సాగదీయకుండా చిన్నగా స్టిచ్ చేసుకుంటూ రండి, లేదంటే నెక్ అనేది సాగిపోతుంది. ఇలా నెక్ స్టిచ్ చేశాక బాడీ పార్ట్ని ఒరిజినల్ పార్ట్ని రెండింటిని కలిపి అయితే ఒక స్టిచ్ అయితే చేయండి. స్టిచ్ చేశాక ఈ వేస్ట్ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. డాట్స్ అండి ఒక 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్తో కానీ లెంగ్త్తో ఒక 1/2 ఇంచ్ పడేటట్టుగా డాట్స్ అయితే ఇవ్వండి. ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి 2 పార్ట్స్కి డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి స్టిచ్ చేశాక బాడీ పార్ట్స్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాము. ఈ బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను తీసుకున్న క్లాత్ 1.5 మీటర్ అండి. ఈ 1.5 మీటరు లెంగ్త్ వచ్చేసి 22 ఇంచెస్ ఉంది. నేను కట్ చేసి 16.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు పాదం మీదకి కావాలంటే 18 ఇంచెస్ కానీ 19 ఇంచెస్ కానీ తీసుకోండి. ఇక్కడ ఫ్రంట్కు ఒక డిజైన్, బ్యాక్ ఒక డిజైన్ ఉంది. చూడండి ఇవి 2 పార్ట్స్. 1.5 మీటర్ అయితే ప్లీట్స్ అనేవి బాగా నీట్గా వస్తాయి. ఒక 1 మీటర్ క్లాత్తో కూడా మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఒరిజినల్ పార్ట్స్ని అయితే డివైడ్ చేసుకున్నాను. నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకుంటున్నాను, సరిపోతుంది 1 మీటర్ లైనింగ్. ఈ 1 మీటర్ లైనింగ్ ఒక ఫోల్డింగ్ చేసి అయితే మిడిల్లోకి కట్ చేసేస్తున్నానండి. ఈ లైనింగ్ లెంగ్త్ వచ్చేసి 16 ఇంచెస్ ఉందండి. నేను తీసుకున్న ఒరిజినల్ పీస్ వచ్చేసి 16.5 ఇంచెస్. ఇక్కడ కాస్త ఫోల్డింగ్ చేసి కింద మడిచి ఫోల్డింగ్ చేసేది స్టిచ్ చేస్తాం కాబట్టి 16 ఇంచెస్ ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాను నేను మిడిల్లోకి. చూడండి మిడిల్లోకి 16 ఇంచెస్ ఉంది.
ఆ మిడిల్లో అయితే కట్ చేసేసుకొని చివరన కాస్త ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసామంటే ఒరిజినల్కి లైనింగ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 2 పార్ట్స్ని డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ని లైనింగ్ని కలిపి స్టిచ్ చేయొద్దు. సపరేట్గా లైనింగ్కి అయితే ప్లీట్స్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్కి ప్లీట్స్ పెట్టాలి. రెండింటిని కలిపి ప్లీట్స్ పెట్టి తర్వాత బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవడమేనండి. చూడండి నేనైతే స్టిచ్ చేసేసాను. ఒరిజినల్కి వేరుగా అలాగే లైనింగ్కి వేరుగా ప్లీట్స్ అయితే నీట్గా పెట్టుకుంటూ వచ్చేసి రెండింటిని జాయిన్ చేసి నెక్స్ట్ బాడీ పార్ట్కి అయితే స్టిచ్ చేశానండి. ప్లీట్స్ అనేది చాలా బాగా వచ్చింది 1.5 మీటర్ క్లాత్ తోటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసాను. బ్యాక్ సైడ్ చూడండి ఇంకా అక్కడ థ్రెడ్ పెట్టాలి. ఇక్కడ వచ్చిన తర్వాత డిజైన్ చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఈ డిజైన్ ఉంది, ఫ్రంట్ సైడ్ అయితే ఈ టైప్ డిజైన్ వచ్చింది. ఇక హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను లేయర్ హ్యాండ్స్ కాదు, అటు నార్మల్ హ్యాండ్స్ కాదండి, నార్మల్ హ్యాండ్స్ కటింగే కాస్త క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని అయితే అంటే లేయర్ హ్యాండ్స్ వచ్చే విధంగా అయితే స్టిచ్ చేశాను. చూడండి 2 లేయర్ హ్యాండ్స్ టైప్లో హ్యాండ్స్ కటింగ్ అయితే నార్మల్ హ్యాండ్ కటింగ్ చేశాను. వాటిని 2 లేయర్స్గా అయితే వేయాలి. ఇక్కడ సేమ్ అండి, కాకపోతే కాస్త ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ గ్యాప్తో అయితే 2 లేయర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఒకటి కిందకి ఒకటి పైకి పెట్టి దానిపైన స్టిచ్ చేసుకున్నామంటే లేయర్ హ్యాండ్స్ లాగా అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే నేను స్టిచ్ చేశాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని తర్వాత బాడీ పార్ట్కి వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కదా లెంగ్త్, ఆ లెంగ్త్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ షోల్డర్ దగ్గర కాస్త ప్లీట్స్ అయితే పెట్టాలని అయితే తీసుకున్నానండి. చూడండి చిన్నగా ఒక 2-3 కానీ అలా వచ్చే విధంగా చిన్న ప్లీట్స్ అయితే పెడుతున్నాను, అందుకని లెంగ్త్ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఈ విధంగా ప్లీట్స్ పెట్టి హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి చిన్న ఫ్లవర్ అయితే పెడుతున్నానండి. ఈ ఫ్లవర్ కోసం ఒక 20 ఇంచెస్ కానీ 25 ఇంచెస్తో లెంగ్త్ తీసుకున్నాను క్లాత్. విడ్త్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ అండి. ఇక్కడ టూ సైడ్స్ వచ్చేసి పోగు అనేది లేస్తుంది కాబట్టి ఒక సైడ్ ఏంటంటే ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ చేశాను. ఇక్కడ ఈ ప్లీట్స్ వచ్చేసి ఒక సైడ్ నుంచి మాత్రమే పెట్టాలి, అంటే మిడిల్లోకి పెట్టకూడదు ప్లీట్స్ ఫ్లవర్కి. ఒక సైడ్ ఇప్పుడు ఒక మనం ఫ్రాక్కి అలా అయితే ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తాము, అదేవిధంగా ఒక 1 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కానీ ప్లీట్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ప్లీట్స్ అన్నీ స్టిచ్ చేశాక వీటిని రౌండ్గా చిన్నగా మడత పెట్టుకుంటూ వచ్చామంటే ఒక ఫ్లవర్ మేకింగ్ అయితే వస్తుందండి. చూడండి దీన్ని టోటల్గా ఈ విధంగా చుట్టేసి ఫ్రాక్ పైన మనకి ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు మిషన్ మీద అవైలబుల్ ఉంటే మిషన్ మీదే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సూది దారం తీసుకొని స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత కాస్త ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేయండి. చూడండి చిన్న ఫ్రాక్కి చిన్న ఫ్లవర్ అనేది ఎలా రెడీ అయిందో. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్ని ఫ్రాక్ పైన ఎక్కడ డిజైన్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టి సూది దారంతో స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి నేనైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఫ్లవర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. నెక్కి కాస్త లేస్ అయితే వేసానండి బాగుంటుందని. చూడండి టోటల్గా ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో ఈ ఫ్రాక్. హ్యాండ్స్ కూడా చూడండి, అంటే అటు నార్మల్ హ్యాండ్స్ కటింగ్లోనే ప్లీట్స్ పెట్టి లేయర్ హ్యాండ్స్ టైప్లో అయితే స్టిచ్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయో. బ్యాక్ సైడ్ కూడా చూడండి పాట్ నెక్ అయితే థ్రెడ్ పెట్టి డోరీస్ అయితే ఇచ్చాను. ఈ డోరీస్ వచ్చేసి 3 లేయర్స్గా ఇచ్చాను. అలాగే నడుం దగ్గర ఇవి హిప్ బెల్ట్ లాగా అంటే నాడా ఇచ్చానండి కట్టుకోవడానికి. టోటల్గా ఈ ఫ్రాక్ అయితే ఎంత అందంగా వచ్చింది చూడండి. మిగిలిపోయిన క్లాత్తో అయితే ఇట్లా చిన్నపిల్లలకైతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.